నమస్తే అండి, నేను శ్రీదేవిని. ఇవాళ మీతో ఒక బ్యాడ్ న్యూస్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం జనరల్గా ఎవరైనా పర్సన్ చూసి వాళ్ళ పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళ మాటలు బట్టి కానీ వాళ్ళ పర్సనాలిటీని బట్టిని కానీ కొంత మనం గెస్ చేయగలుగుతాం. కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కొంతమంది ఉంటారు. కొంతమంది గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి. ఆ కొంతమంది వాళ్ళ పర్సనాలిటీ తోటి, వాళ్ళు ఉన్న వాతావరణంతో ఈజీగా మళ్ళంటి వాళ్ళని మోసం చేసేస్తున్నారండి. ఇది నాకు రెండోసారి దెబ్బ పడింది. తెలంగాణలో ఒకసారి అండ్ ఆంధ్రాలో విజయవాడలో ఒకసారి. ఇప్పటివరకు నేను చాలా సర్వీసులు చాలామందికి వాళ్ళల్లో సర్వీస్ చేశాను, కానీ నార్మల్గా ఉండే పర్సన్స్ ఎవ్వరు కూడా నన్ను మోసం చేయలేదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనాలిటీని సింపతిగా మనకు చూపించి వాళ్ళ మాటలతో మనల్ని అట్రాక్ట్ చేసి మనీని వసూలు చేసుకుంటున్నారు. హైదరాబాద్లో అలాగే జరిగింది. అతని గురించి నేను చెప్పాను. స్వయంగా అన్న భార్యని పిల్లల్ని తీసుకొచ్చేసి నా పిల్లలే నా భార్య అని చెప్పి మనల్ని ఈజీగా మోసం చేశారు. నాకు అప్పటికి డౌట్ వస్తున్నా కూడా దాన్ని ఎలాగోలాగా తన మాటలతోనూ చేష్టలతోని ఆ థాట్స్ ఏవి రాకున్నా కూడా ప్లాన్ చేసి నన్ను డైవర్షన్ చేశారు. అఫ్కోర్స్ తర్వాత ఎలాగో తెలిసిపోయింది, నేను తన గురించి చెప్పడం జరిగింది. ఇలాంటి పర్సనాలిటీతోటే విజయవాడలో కూడా ఇద్దరు వికలాంగులు నన్ను చీట్ చేశారండి. నా దగ్గరికి వచ్చి నాకు కంటిన్యూ దాదాపు 2-3 మంత్స్ నుంచి కంటిన్యూ ఫోన్లు చేస్తూ ఉంటే, మేము ఈ పరిస్థితిలో ఉన్నాము, నాకు ఎవరు తినడానికి కూడా నాకు ఎవరు పెట్టట్లేదు, వరదల్లో మాది బడ్డీ షాప్ ఇట్లా పోయింది, పాడైపోయిందండి, ఉన్న మెటీరియల్ అంతా పోయింది, ఇప్పుడు మీరు కనుక ఆదుకోకపోతే నన్ను ఇంకా ఆదుకునేది ఎవరు లేరు, నా భార్య కూడా నన్ను విడిచిపెట్టేసిందని వాళ్ళ పర్సనాలిటీని చూపించి మనకి సింపతి క్రియేట్ చేసి మనల్ని ఈజీగా మోసం చేస్తున్నారు. సో అది నిజమే అనుకొని నాకు కొంచెం కష్టం అనిపించినా కూడా నేను అప్పుడే వైజాగ్ వచ్చాను. మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ ప్రయాణం చేశాను. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ప్రయాణం చేసి డబ్బులు ఇవ్వడం విషయం కాదు. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ప్రయాణం చేయడం అంటే చాలా కష్టతరమైన పని అండి. ఆడవాళ్ళకి ఇన్ని జర్నీలు చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో నిజంగా నీడ్ ఉంది అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి గవర్నమెంట్ వాళ్ళ పరిస్థితిని తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా 5,000, 6,000, 10,000 కూడా పెన్షన్ ఇస్తుంది. అది సరిపోక మాలాంటి వాళ్ళని వెతికి మరీ పట్టుకుంటూ ఉంటారనమాట. ప్రతి నెల వాళ్ళకి కావాలి, అదనంగా డబ్బులు వాళ్ళకి కావాలి. సో ఎంత వస్తే అంత, ఎవరు వచ్చినా పర్వాలేదు, సేమ్ రిపీట్ చేస్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితిని. సేమ్ మాకు చెప్పింది నెక్స్ట్ డే ఇంకొక వేరే వాళ్ళు వచ్చారనుకో వాళ్ళకి సేమ్. ఇప్పుడు మనం 10,000, 20,000 ఇచ్చినా అది చెప్పరు. నెక్స్ట్ వేరే వాళ్ళకి వచ్చి మా పరిస్థితి ఇది అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర అంత కొంత తీసుకుంటారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎలా చీట్ చేశారు అంటే, బడ్డీ షాప్ వెళ్ళిపోయిందని చెప్పారా, నేను బడ్డీ షాప్కి వాళ్ళు ఫోన్లో అయితే నాకు 15,000 ఇవ్వండి చాలు, మేము షాపు పెట్టుకోవటానికి మాకు సరిపోతుందండి మెటీరియల్ అని చెప్పేసి అని అన్నారు. మా దగ్గర కొంత ఉంది, మాకు షాపుకి కొంచెం 15,000 ఉంటే చాలు అన్నారు. అలా అన్న వ్యక్తులకి ఇద్దరిని చూసి ఇద్దరిని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి నేను 35,000, అలా అడిగింది ఎంత, నేను ఇచ్చింది అంత 35,000 ఇచ్చాను, చెక్ ఇచ్చాను. వడ్డీ కొట్టిగా 15,000 పోను, నేను టోటల్గా మీకు 35,000 రూపాయలు ఇస్తున్నాను, 35,000 ఇస్తున్నాను. ఓకే, బడ్డీ కొట్టు నీట్గా రెడీ చేయండి, అయిన తర్వాత నన్ను పిలవండి, మిగతా డబ్బులు మీరు మిగతా ఎంత కావాలంటే అంత చేసుకోండి. మీకైతే మీరు మీ మొబైల్ షాప్కి అయితే 10,000 ఇందులో తీసేసుకోండి. ఓకేనా, 15,000 రూపాయలు బడ్డీకి, టోటల్గా 25,000 మీకు, మిగతా డబ్బులు ఈయనకి ఇవ్వండి. ఓకేనా, సో అది ఓకేనండి. మళ్ళీ ఇంకొకటి ఏం చేస్తారంటే ఆ చెక్ వాళ్ళ పేర్ల మీద కూడా వేయరు, వేరే వాళ్ళ పేర్ల మీద వేసుకొని డబ్బులు వసూలు చేసుకుంటారు. వాళ్ళ అకౌంట్లో కూడా పడేటట్టు చూపించుకోరు. సో నా దగ్గర చెప్పిన పరిస్థితే, నేను ఇచ్చిన డబ్బులతో షాపు చేయించామండి, మీ దయవల్ల చేయించాము, మీరు మాకు బ్రతుకు తెరువుని పెట్టారు అని చెప్పేసి అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే నాకు ఎవరైతే డోనర్ నన్ను నమ్మి ఇచ్చారో ఆ డబ్బులు ₹1 కూడా నేను దుర్వినియోగం చేయకుండా రైట్ పర్సన్కి ఇచ్చానని ఫీలింగ్తో నేను చేస్తూ ఉంటాను. అఫ్కోర్స్ ఇప్పటివరకు నేను అలాగే చేస్తున్నాను కూడా. నేను ఇచ్చిన డబ్బులతో వాళ్ళు షాప్ ఓపెన్ చేశారు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడైతే అక్కడ పాత ఓల్డ్ ఒక బడ్డీ షాప్ ఉంది. నేను వెళ్ళినప్పుడైతే ఆ బడ్డీ షాప్ని చూపించారు. ఇదిగోండి ఇందులో మెటీరియల్ అంతా ఇలా పాడైపోయింది, షాప్ కూడా ఇలా పాడైపోయింది అని చెప్పారు. ఓకే, అదంతా జెన్యూన్గా ఉంది కదా అని చెప్పేసి నేను టకటక చెక్ రాసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నేను చెక్ ఇచ్చిన వారం రోజులకి వాళ్ళు కొత్త బడ్డీ షాప్ని పెట్టుకున్నారు. నాకు ఫొటోస్ అవి షేర్ చేశారు, అంతా బాగానే ఉంది. అయితే ఈ వీడియోని మనం దర్జాగా వాళ్ళు మైక్లో కూడా చెప్పారు, శ్రీదేవి గారు ఇచ్చారు, మేము హెల్ప్ చేస్తామని చెప్పేసాను. ఓపెనింగ్కి నన్ను రమ్మంటే నాకు అవ్వక అక్కడున్న టీం మెంబర్స్ చేత అక్కడ ఓపెనింగ్ కూడా చేయించేసాను. శ్రీదేవి మేడం గారు సహకారంతో ఈరోజు మేము బడ్డీ షాప్ ఓపెనింగ్ చేసుకున్నాము. ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడానికి శ్రీదేవి మేడం గారు రాలేకపోయారు. అందుకనే వేరే సార్ని మేడం గారిని ఇక్కడ మా దగ్గరికి పంపించి షాప్ ఓపెన్ చేయించారు. మేడం గారికి సార్ ఇక్కడ ఉన్నప్పుడు చేసిన వాళ్ళకి మా తరఫున ఎంతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే శ్రీదేవి మేడం గారి ద్వారానే. ఎప్పటికీ మేడం గారిని మర్చిపోలేము.
షాపులు పెట్టుకున్నారు, చక్కగా అమ్ముకుంటున్నారు, బిజినెస్ బాగానే చేసుకుంటున్నారు. అయితే నాకు రీసెంట్గా వేరే అభిమాని నాకు ఒక వీడియో షేర్ చేయడం జరిగిందనమాట. మేడం గారు ఈ షాప్ మీరు కదా ఓపెన్ చేశారు, మరి వేరే మేడం వచ్చి షాప్ ఓపెన్ చేసి నేనే డబ్బులు ఇచ్చి వీళ్ళకి హెల్ప్ చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి వీడియో ఒకటి ఉంది. అది ఛానల్ ఎవరు ఏంటి అనేది నేను చెప్పను, కానీ జస్ట్ విజువల్స్ అయితే చూపిస్తున్నాను, చూడండి. సో మరి నాకు చేసిందే మళ్ళీ వాళ్ళకు కూడా చక్కగా చూడండి, మైక్లో ఎలా మాట్లాడేస్తున్నాడు ఆవిడ గురించి అనుకుంటాను. ఆఫ్కోర్స్ అందులో ఆడియో కూడా లేదు, లేకపోతే నేను వినిపించి ఉండేదాన్నేమో. అందులో ఆడియో లేదు అతను మాట్లాడింది ఏది కూడా. ఆవిడ మాత్రం నేను ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయటం వల్ల, చిన్నపిల్లలకి పసిపిల్లలకి హెల్ప్ చేయడం వల్ల నేను చాలా తృప్తి చెందుతున్నాను అని చెప్పేసి ఆవిడ ఫీల్ అవుతూ హ్యాపీగా వాళ్ళకి హెల్ప్ చేసినందుకు ఫీల్ అవుతూ, ఆ రాంబాబు అన్న అతను ఎవరైతే ఉన్నారో, ఆ నాగరాజు అన్న అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఇట్లాంటి మాలా సర్వీస్ చేసే వాళ్ళని ఫాలోఅప్ చేయటం, డబ్బులు వసూలు చేసుకోవటం, మీ పర్సనాలిటీని చూపించి దయచేసి మాలాంటి వాళ్ళని చీట్ చేయకండి. ఎందుకంటే రేపొద్దున ఎవరికైనా నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళు కూడా మేము చేయాలంటే ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పటికే నాకు సగానికి సగం నాకు మీలాంటి వాళ్ళ వల్ల, కేవలం మీలాంటి వాళ్ళ వల్ల నాకు ఒపీనియన్ కూడా మారిపోతుంది, సేవ చేయాలని ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. ప్రతిసారి ఇలా మోసపోతూ ఉంటే మేము ఇంకెవరికి సేవ చేయాలి చెప్పండి, తప్పు కదా. అదే షాపు ఆవిడ చేత కూడా ఓపెన్ చేయించారు. మీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? మళ్ళీ అడిగితేనేమో తను చేశాడేమో నాకు తెలియదు, నేను చేశానేమో తనకు తెలియదు. ఫోన్ కూడా చేయడం జరిగింది వాళ్ళకి, చేస్తే నాకు సంబంధం లేదండి, ఆయన తప్పించుకున్నాడేమో నేను చెప్తున్నాడు. మమ్మల్ని ఇబ్బంది పెట్టి, మమ్మల్ని బాధ పెట్టి, మా ప్రయాణానికి మా సేవకి మీరు ఆటంకం కలిగేటట్టు మాత్రం చేయకండి. ఎందుకంటే వీడియోలు తీస్తున్నారని తెలిసి కూడా ఏ ధైర్యంతో మీరు మళ్ళీ ఆవిడకి వీడియోలకి సపోర్ట్ చేశారు, నాకు వీడియోలకి సపోర్ట్ చేశారు. ఫస్ట్ నా చేత ఓపెన్ చేయించుకున్నారు, తర్వాత రెండోసారి కూడా ఆవిడ సాటిస్ఫాక్షన్ కోసం ఆమె చేత కూడా గ్రాండ్గా ఓపెనింగ్ చేయించుకొని హ్యాపీగా ఆవిడ ఫీల్ అయ్యేటట్టు చేసుకుంటున్నారు. ఒక డోనర్ని ఒకరికి సపోర్ట్ చేయండి, మళ్ళీ ఇవే డబ్బులు మీరు ఇచ్చిన డబ్బులతో కొన్నామని చెప్పి మాత్రం మోసం చేయకండి. సో నాకు ఇంకా ఎవరైనా మీలాంటి పర్సన్స్ ఎవరైనా చేస్తే నాకు కోపం కూడా వచ్చేస్తుంది. సో అది మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ఫంక్షన్ తగినంత మీకు ఇస్తుంది. ఎవరైనా అప్పుడప్పుడు ఇస్తే కనుక అది మీరు ఇచ్చిందని చెప్పి ఒప్పుకోండి. ఇంకొకరు ఎవరైనా ఇస్తే ఇది మీరు ఇవ్వలేదండి, ఇది ఇంక వేరే వాళ్ళు ఇచ్చారని చెప్పి చెప్పండి దయచేసి. అప్పుడు మాలాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు నిజాయితీగా ఉన్నారు కదా అని ఇంకా ఎక్కువ ఫేవర్ చేసి మీకు సపోర్ట్ చేయడానికి మేము ఇష్టపడతాం. దయచేసి చీట్ చేయకండి సేవ చేసే వాళ్ళని. ఎందుకంటే నా ప్రయాణాల వెనక ఎంత కష్టం ఉందో నాకు మాత్రమే తెలుసు కాబట్టి నేను ఎంతలాగా అర్థించి చెప్పుకుంటున్నాను. మోసం చేయకండి. థ్యాంక్ యూ.